విజయవాడలో ఆటో ఎక్కడం ప్రమాదకరమా? లేకుంటే మన ఇండియన్ ఎయిర్లైన్స్ విమానం ఎక్కడం ప్రమాదకరమా? మీరేమంటారు చెప్పండి. సాధారణంగా అందరూ అనుకునేదంటే విజయవాడలో ఆటో ఎక్కడమే ప్రమాదం అంటారు. కాదండి, విజయవాడ ఆటో కన్నా కూడా దుర్మార్గులు మన ఇండియన్ ఎయిర్లైన్స్ పైలట్లు. గత 2-3 రోజుల క్రితం మనం చూసాం. ఒక విమానం ఇండియన్ ఎయిర్లైన్స్ది పుకట్ అన్న ఊరి నుంచి ఢిల్లీకి వస్తున్న సమయంలో అక్కడ ఇప్పుడు మామూలుగా విమానం ఆకాశంలో ప్రయాణించే చోట ఏమవుతుందంటే కొన్ని చోట్ల గాలి ఏమి లేకుండా వ్యాక్యూమ్ ఉంటుందన్నమాట. అలాంటి సమయంలో ఏమవుతుందంటే విమానం ఉన్నట్టుండి టర్బులెన్స్ అంటారన్నమాట. ఆ యొక్క విమానం స్లోగా కిందకి దిగుతుంది అన్ఎక్స్పెక్టెడ్గా. వాటన్నిటికీ ఈ టర్బులెన్సెస్ వాళ్ళు గుర్తించలేరు. కానీ ఎక్స్పీరియన్స్ ఉన్న ఈ పైలట్లు ఏం చేస్తారంటే అది తగలకుండానే వీళ్ళు తెలిసిపోతుంది మన టర్బులెన్స్లోకి వెళ్ళాము, మన విమానం కింద దిగుతుందని చెప్పి వాళ్ళు మెల్లిగా దాన్ని మళ్ళీ హైట్ పెంచుకుంటూ ఉంటారు. మరి ఈ విమానంలో ఉన్నటువంటి పైలట్లు ఇద్దరు కొత్త వాళ్ళ కాదు. సుమారు 180 మందో 190 మందో ఉన్న ప్రయాణికులు తీసుకెళ్తున్న ఆ ఫ్లైట్కి సాదాసీదా మనుషులు ఎవరిని పెట్టరండి. మరి అలాంటి ఫ్లైట్లో ఈ పైలట్లు మరి ఏం చేశారో తెలియక ఉన్నట్టుండి ఆ ఫ్లైట్ కింద దిగిపోవటం మూలంగా సుమారు 18 మంది గాయాల పాలయ్యారండి. అలాగే ఎవరికైనా నిజంగా హార్ట్ అటాక్ ఉంటే మాత్రం వాళ్ళు చచ్చిపోయారు ఖచ్చితంగా. ఎందుకంటే ఉన్నట్టుండి అది కింద పడిపోతుంది, కూలిపోతుంది అనుకుంటారు. మనకి అంతకుముందు అనుభవం కదా బెంగళూరులో. అది కూడా ఎయిర్ ఇండియా వాళ్ళదే, టాటా గ్రూప్. పాపం ఆ మహానుభావులు వాళ్ళ ఫ్యామిలీ అక్కడ లేకపోయేటప్పటికీ ఎక్కడ పడితే అక్కడ వాళ్ళు సంస్థలన్నీ ఎయిర్ ఇండియా దగ్గరించి మన బిగ్ బాస్కెట్ వరకు ఆఖరికి ఈ టాటా ఇండస్ట్రీస్ వాటన్నిటిలో కూడా అన్ని గొడవలు రచ్చ. ఈ కార్పొరేట్ విధానంలో సపోజ్ అమెరికాలో వాటిలో ఏం చేస్తారంటే ఆ ఓనర్ చనిపోయినా సరే అక్కడ ఎగ్జిక్యూటివ్స్ వాటిని తరతరాలుగా నడుపుతూ ఉంటారు. అంత మెచ్యూరిటీ లెవెల్స్ మనకి రాకపోవటం మూలంగా ఏంటంటే ఎక్కడ వాడికి ఈ మురికి రాజకీయాలతో సంస్థల్ని దేశాన్ని పరువు తీసేస్తున్నారు. సో దాన్ని పక్కకు వద్దాం. ఇప్పుడు మనకేంటి, వాళ్ళు పడిపోతే ఇండియన్ ఎయిర్లైన్స్ చెప్పింది కదా, అలాంటి వాళ్ళకి మేము కాంపెన్సేషన్ ఇస్తాము అన్నారు. విమానాల్లో వెళ్ళే వాళ్ళకి పెద్ద కాంపెన్సేషన్ మీద పెద్ద ఎక్కువ ధ్యాస ఉంచడం. డబ్బున్నోడే సాధారణంగా ఎక్కుతాడు. ఇప్పుడైనా సరే మా ఇంటికి పెయింటర్ వస్తే పెయింటర్ చెప్తున్నమాట, మేము ఇదివరకు మీరు డబ్బున్న వాళ్ళనండి విమానాలు ఎక్కేది, ఇప్పుడు మేము కూడా విమానాలు ఎక్కేస్తున్నాం అన్నాను. ఎందుకంటే మేము బాగానే సంపాదించుకుంటున్నాం కదా. మా బాబుమది కూతురు పెళ్ళి అయితే హైదరాబాద్లో గన్నవరం ఎయిర్పోర్ట్కి వెళ్ళి హైదరాబాద్ని ఇక్కడి నుంచి నేను నా భార్య ఫ్లైట్ ఎక్కి హైదరాబాద్ వెళ్ళే మా బాబుని ఎయిర్పోర్ట్కి రారా బాబు అని చెప్పంటే వాడు వచ్చి తీసుకెళ్ళాడు. చూసారా మా లెవెల్ ఎలా పెరిగిపోయిందని. ఇలాంటి వాళ్ళ సంఖ్య చాలా తక్కువ. ఇలా చిన్న ఏరియాస్కి వెళ్తుంటారు. లేకుంటే ఉద్యోగార్థం వెళ్ళే వాళ్ళు ఉంటారు. మన దుబాయ్ వాటికి వెళ్ళారనుకోండి, పాప అంతా ఆ ఫ్లైట్ అంతా ల్యాబ్లో ఉండేవాళ్ళు. అది వేరే విషయం. సాధారణంగా కొన్ని హై డెస్టినేషన్ కంట్రీస్ ఉంటాయి సరే, వాటికి ఎక్కువగా బాగా డబ్బున్న వాళ్ళే వెళ్తూ ఉంటారు. అలా వెళ్తున్న ఈ యొక్క సర్వీస్లో 180 మంది పాపం వాళ్ళ ప్రాణాలు అరిచేతిలో పెట్టుకొని ఆ యొక్క పైలట్ మీద దయాదాక్షిణ్య మీద వాళ్ళు బతుకుతూ ఉంటారు. అసలు కారణం ఏమైంది అని పరిశోధన మొదలుపెడితే 120 సెకండ్స్లో 30 ఎస్ఎంఎస్లు వచ్చాయి. అయ్యా బాబు పైలట్ నువ్వు సరిగ్గా పని చేయట్లేదు, నువ్వు మత్తులో ఉన్నట్టున్నావు అని చెప్పి దాని గురించి వార్నింగ్ ఇస్తున్నాయట. ఈడు పట్టించుకు చావాల పైలట్. ఆ తర్వాత జాగ్రత్త చూస్తే అతని గురించి దీంట్లో దీన్ని గురించి ఎంక్వైరీ చేయడం మొదలెడితే వీరు ఒక ఫ్లైట్లో వెళ్ళిన తర్వాత ఆ ఫ్లైట్ నుంచి మళ్ళీ ఇంకోసారి ఫ్లైట్లోకి రావడానికి కొంత లే ఓవర్ అంటే ఆ డ్యూటీకి సపోజ్ మనం ఇక్కడి నుంచి ఆస్ట్రేలియా వెళ్తున్నాం అనుకోండి, ఇక్కడి నుంచి ముందు సింగపూర్కి వెళ్ళిపోతాం 2 గంటలోనో 3 గంటలోనో. మళ్ళీ ఆ ఆస్ట్రేలియా ఇది మనం వెళ్ళాలనుకోండి, అక్కడ 10 గంటలో 8 గంటలో అంటే ఎంత ఎక్కువ లే ఓవర్ అంటే ఎక్కువసేపు మనం అక్కడ వేచి ఉండాల్సి వస్తే అంత తక్కువ రేట్ ఉందన్నమాట. అలాగే ప్రయాణికులకి. కానీ
ఈ పైలట్స్కి ఏమవుతుందంటే ఒక ఫ్లైట్లో దిగిన తర్వాత వాళ్ళకి కొంత నిర్ణీతమైనటువంటి సమయం రెస్ట్ కావాలి. ఆ రెస్ట్ ఉండే విధంగా వాళ్ళ యొక్క చార్ట్స్, డ్యూటీ చార్ట్స్ ఏర్పాటు చేస్తారు. అదేమైందంటే అతనికి ఎక్కడో బేవర్స్గా ఒక మంచి పార్టీ ఆఫర్ వచ్చింది. తా చెడ్డ కోతి వనమంతా చేసింది అన్నట్టుగా వాడొక్కడే వెళ్లకుండా ఆ క్రూ మెంబర్స్ అందరినీ తీసుకెళ్ళాడు. అందరూ చక్కగా తాగారు. వీడేమో గుట్కాలు గిట్కాలు, తర్వాత ఈ అనేక రకాలైన మత్తు మందులు కూడా తీసుకున్నాడు. ఎప్పుడైతే ఈ యొక్క క్రూ మెంబర్స్ కూడా ఆ పార్టీలో పాల్గొన్నారో ఆ కెప్టెన్ వీళ్ళు ఏమనే అంత అధికారం ఉండదు కదా, ధైర్యం ఉండదు కదా. సరే, యాక్చువల్గా ఫ్లైట్లోకి ఎక్కేటప్పుడు సిగరెట్ తాగకూడదు ఎవరు, స్టాఫ్ ఎవరు కూడా. చక్కగా మొన్నటి సిగరెట్ తాగుతూ వెళ్ళాడు. పోనీ ఆ సీట్లో కూర్చోగలిగాడు అంటే సీట్లో కూర్చోలేకపోయాడు. అప్పుడు పాపం ఆ ఎయిర్ హోస్టెస్ వచ్చి అతని జాగ్రత్త కూర్చోబెట్టాడు. మధ్య కూర్చున్నది మళ్ళీ లేచి నేను సుసుకి వెళ్ళాలంటే మళ్ళీ సుసుకి తీసుకెళ్ళాడు. అలాంటి దౌర్భాగ్యకరమైన స్టేజ్లో ఉన్నప్పుడు వీళ్ళు ఏం చేయాలి? ఎయిర్ హోస్టెస్ కానీ మిగతా స్టాఫ్ అంతా ఏం చేయాలి? నువ్వు ఇలాంటి స్టేజ్లో ఉన్నావు కాబట్టి మేము నీతో పాటు ప్రయాణం చేయము అని చెప్పాలి కదా. చెప్తే ఏమవుతుంది, చెప్పకపోతే ఏమవుతుంది నేను చూద్దాం. ఇలాంటి పరిస్థితి కనుక ఉంటే మనకి బెంగళూరులో ఎయిర్ క్రాష్ ఎలాగైందో ఆ ఎయిర్ క్రాష్లో ఆ తాగుబోతోడు చచ్చినోడు ఆవిడ చావడమే కాకుండా ఈ స్టాఫ్ ప్లస్ ఆ యొక్క పాసింజర్లు అందరూ చచ్చిపోతారు కదా. అంత మాత్రం జ్ఞానం ఉండదంటే మిగతా స్టాఫ్ అందరికీ. పాప ప్రజలకు తెలియదు వాడు తాగి ఉన్నాడో, తూలు ఉన్నాడో, మందు తీసుకున్నారో, అందరు కలిసి పోయే కాలం వచ్చిపోయి అందరు కలిసి పార్టీ చేసుకున్నారో ఇవన్నీ తెలియదు పాప ప్రజలకి. వాళ్ళు చాలా నమ్మకం మీద ఉంటారు. ఒక ఆయన అట్టు ఉండేవాడు, మీరు ఎవరిని నమ్మరు కానీ చక్కగా మంగళ షాప్ దగ్గరికి వెళ్తే దేవుడిని నమ్మరు కానీ మీరు మంగళ షాప్కి వెళ్ళిన మాత్రం మంగళతని బాగా నమ్ముతారు. ఏమంటే చక్కగా ఆయన వెళ్ళినప్పుడు అతను ఎప్పుడైతే మీ ఒంటి మీద తెల్లటి గుడ్డ వేసేస్తాడు అంటే మీరు సగం చచ్చిపోయినట్టే. మీ వాటి మీరేమనుకుంటా అంటే మీరు చచ్చిపోయామనుకొని చెప్పి వాడి తలాపు చెప్పేస్తారు. వాడి చేతిలో కత్తి పట్టుకొని కస లాగేస్తున్నా సరే మీరు పట్టించుకోరు. మరి అలాగే మీరు ఒక దేవుడిని నమ్మటానికి అంత భయపడిపోతారు కదా. అలా మంగళతనే నమ్మినప్పుడు దేవుడిని ఎందుకు నమ్మరు అనేవాడు అతను. అలాగే ఇక్కడ ఈ యొక్క స్టాఫ్ సంగతి కూడా అలా నేను అడుగుతున్నాను. మీ జీవితాల గురించి మీరు ఎందుకు ధైర్యంగా అడగలేరు అని అడిగితే అక్కడ మాకు తెలిసిన విషయాలు ఏంటంటే డీజీసీఏలో అంటే డైరెక్టర్ ఆఫ్ జనరల్ ఏవియేషన్ కంట్రోల్లో లంచాలు బాగా ఉంటాయట. అతను ప్రశ్నిస్తే మన వెంకటేశ్వరరావు గారు, సుబ్బారావు గారు ఒక తెలుగు ఆయన చెప్తున్నాడు అన్నమాట వాళ్ళ ఇంటర్వ్యూలో. మేము చాలా కంప్లైంట్స్ ఇచ్చామండి. కంప్లైంట్స్ ఇవ్వటం మూలంగా మాకేమైందంటే మాకు పనిష్మెంట్లు ఇచ్చారు. అందుకని ఎవరు కూడా కంప్లైంట్ చేయరు. గట్టిగా అడిగా అనుకోండి మాకు లంచాలు ఇవన్నీ మామూలు ఉంటే మేము అందరికి ఇచ్చుకోవాలి కదా. కాబట్టి ఎప్పుడైతే మీరు పైలట్ల మీద ఇలా చేస్తే మాకు కష్టమవుతుంది కాబట్టి యూ కెనాట్ డూ ఇట్. అంటే మీ లంచాల కోసం ప్రజలు ప్రాణాలు పోయినా పర్వాలేదన్నమాట. ఇదేం దిక్కుమాలిన దేశం, ఇదేం దిక్కుమాలిన డీజీసీఏ, ఇంత ఘోరమా? రావుగోపాలరావు చెప్పినట్టుగా అర్ధనాకి 6 ప్రాణాలా? అర్ధనాకి 6 ప్రాణాలు కూడా ఇది పైసాకి 180 ప్రాణాలలాగా ఉంది. ఇది ఇంత ఘోరం నేను ఎప్పుడూ వినలేదండి. ఆ యొక్క పైలట్ని ఇప్పటికి ఇది ఫస్ట్ టైం కాదండి, ఇది 3వ వార్నింగ్ అంట. అంటే ఆ వ్యవస్థ ఎంత కుళ్ళిపోయిందో అనేది ఒకసారి చూడండి. ఫస్ట్ టైం తప్పు చేసినప్పుడే వాడిని దీంట్లోంచి సస్పెండ్ చేసేస్తుంటే వాడు ఇంతవరకు వచ్చాడు కదా. ఒక అదృష్టం ఏంటంటే వాడు దాంట్లో 3 సార్లు తప్పు చేసినా సరే అది ఆ విమానం కూలిపోయి ప్రాణాలు తీసుకోరా, మరణాలు జరగల. నిజంగా ఒక రకంగా చూసుకోవాలంటే పాపం ప్రయాణికులకి ఆయుష్ ఉందన్నమాట. లాస్ట్ టైం మనం చూసి బెంగళూరులో పాపం అందరూ చచ్చిపోయాడు, ఒక ప్రయాణికుడు అతనికి ఆయుష్ ఉంది కాబట్టి వాడు బతికి చక్కగా నడిచికెళ్ళిపోయాడు. నిజంగా అద్భుతం అది. అంతకుముందు మీకు జ్ఞాపకం ఉందో లేదో, నేను ఢిల్లీలో ఉన్నప్పుడు ఒక కేరళలో ఒక ఫ్లైట్ 2 ముక్కలుగా విరిగిపోయింది. ఒక ఐఏఎస్ ఆఫీసరు, ఐపీఎస్ ఆఫీసరు
అతను కూర్చున్న ఆ సీటు మాత్రం అలాగ పైనుంచి కింద పడిపోయి ఒక చెట్టు మీద పడింది. ఇది ఏంటి ఏంటి అని జరిగింది ఏంటి అని చూసుకునే లోపల ఆ పైన ఆకాశంలో ఆ ఫ్లైట్ కాలిపోయింది. ఈయన మాత్రం చక్కగా చెట్టు మీద జారి ఉన్నాడు. ఈయన గోల చేసేటప్పుడు చుట్టుపక్కల వాళ్ళంతా వచ్చారు. ఫైర్ ఇంజిన్లు వచ్చి పాపం ఆయన దింపాయి. అంటే ఇవన్నీ కూడా సంఘటనలు ఎలా జరుగుతాయి అర్థం కాదు నాకు. మరి వీరు ఎంత దుర్మార్గులు అంటే ఇంత 180 మంది ప్రాణాలు తీసుకోవడానికి వాడి యొక్క సుఖం కోసం ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు కూడా చేసినా సరే ఆ డీజీసీ పట్టుకోపోవటం, వాళ్ళు తెలిసినా సరే వాళ్ళని వదిలేయటం, వీళ్ళు కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళ మీద వాళ్ళకి ఛార్జ్ షీట్లు ఇవ్వటం, డ్యూటీలు మార్చడం, చాలా చాలా ఇబ్బందికరమైన పనులు చేసేవాళ్ళంట. ఏమంటే మేము అందరికీ ఉద్యోగాలు ఇవ్వాలి, ఎవరిని కాదంటానికి వీల్లేదు అని చెప్తారట. దాని బదులు హాయిగా మీరు పదవి నుంచి దిగిపోండి అయ్యా బాబు, అలా విమానాశ్రయం నడపకండి. అది కావాల్సి ఇంకో విమానాలు ఎక్కుతారు కానీ ఇండియన్ ఎయిర్లైన్స్ కాకపోతే ఇంకేదైనా కనీసం పాకిస్తాన్ ఎయిర్లైన్స్ అయినా బెంగలేదు. పాప వాడు అమ్మేసి వెళ్ళిపోయాడు కానీ చెప్తున్నమాట. అది లేకుంటే ఇంకా బెస్ట్ ఏంటంటే చక్కగా నడుచుకుంటూ వెళ్ళిపోయింది బాబు ట్రైన్గా నేను ఉంటే అలాంటి ప్రదేశాలకి. ఈ విమానాలు ఎక్కి ఇలాంటి దరిద్రగొట్టు పైలట్లని వాళ్ళని నమ్మి మీ జీవితాలని మా జీవితాలని వాళ్ళ చేతిలో ఇస్తే వాడు ఇష్టం వచ్చినట్టు చేస్తారా? దానికి ఒత్తాసు పలికేది డీజీసీయేనా? ఇదేం దేశం అండి? అక్కడ కూడా ఒక లంచాలేనా? దేవుడా, మా డీజీసీని మా ప్రజల్ని నువ్వే కాపాడాలి, నువ్వు తప్పించి ఇంకెవ్వడు కాపాడు. మీకు ఒక చిన్న సంఘటన చెప్తాను. నేను ఢిల్లీలో ఉన్నప్పుడు జపాన్ నుంచి ఒక బృందం వచ్చింది. ఇండియన్లో రైల్వేస్ అన్నీ ఎలాగ పనిచేస్తున్నాయి ఏంటి, ఇంత పెద్ద ట్రాఫిక్ కదా, వాళ్ళకి పాపం ఇంతమంది జనాభాలో ఇన్ని ట్రైన్స్ వాళ్ళకి తెలియదు, పాపం ఎవరికి తెలియదు ప్రపంచంలో, చైనాకి మనకి తప్పించి. అది ఎలా ఉండింది, ఆస్ట్రేలియా నుంచి ఒక అతను ఇండియాకి వచ్చిన తర్వాత ఆ ఎయిర్పోర్ట్ నుంచి బయటకు వచ్చి ఇంతమంది జనాన్ని చూసి ఆయన భయం వేసి మళ్ళీ ఎయిర్పోర్ట్లోకి వెళ్ళి టికెట్ కొట్టుకుని వెళ్ళిపోయారు వెనక్కి. అలాగా ఈ జపాన్ నుంచి వచ్చిన వాళ్ళు ఏం చేశారంటే, వాళ్ళు ఇక్కడ మన ప్రజల్ని మన రైలు ఎలా పనిచేస్తున్నాయి ఏంటి అని చూసి అన్నీ చెక్ చేసిన తర్వాత ప్రధానమంత్రి దగ్గరికి వెళ్ళి ఆయన ఒక రిపోర్ట్ చేశారు. అంతా చెక్ చేసి అంతా బాగుందండి, చాలా చాలా బాగా యూటిలైజ్ చేస్తున్నారు కదా అని అడిగాడు ఆయన. మేము సాధారణంగా దేవుణ్ణి నమ్మమండి అని జపాన్ అతను టెక్నీషియన్ హెడ్ చెప్తున్నాము. మేము దేవుణ్ణి నమ్మం, కానీ ఈ రోజు నుంచి మేము ఖచ్చితంగా దేవుణ్ణి నమ్ముతున్నామండి. ఏ దేవుడు అని కాదు, మీ దేవుడు అనేటప్పుడు ఇంకేదో దేవుడు అనుకుంటారు. నిజంగా దేవుడు అనేవాడు లేడు అనుకున్నాం, కానీ నిజంగా దేవుడు ఉన్నాడండి. కారణం ఏంటంటే మీ భారతదేశంలో ఈ రోజున ఇన్ని అసలు యాక్సిడెంట్లు చాలా మినిమల్గా జరుగుతున్నాయంటే మిమ్మల్ని దేవుడే కాపాడుతున్నాడండి. మిమ్మల్ని మీ ప్రజలు ఆ పట్టాలు ఏంటండి, ఆ ఇదేంటండి, అసలు ఏ కాలం నాటి ఇవి ట్రాక్స్ అవన్నీ, అయ్యో బాబోయ్ మా గుండె చెదిరిపోద్ది. మా ప్రజలు చూశారంటే అసలు ట్రైన్ ఎక్కనే రైలు బండి కోతసార్లు పారిపోతారని. అలాగే మన ఎయిర్పోర్ట్లు కూడా ఎయిర్ప్లేన్స్ కూడా అలాగే తయారైతే ఎలా చెప్పండి? ఇప్పటికైనా మోడీ ప్రభుత్వం ఇలాంటి డీజీసీఎల్ని వ్యవస్థని ప్రక్షాళన చేయాలండి. పార్లమెంట్లో మీ మంత్రివర్గం ఎలాగ ఒక్కరు కూడా పైసా తీసుకోకుండా, లంచాలు తీసుకోకుండా ఎలాగ ముందుకెళ్తున్నారు? అలా డీజీసీఎల్ చేయలేరా? మీకు అంత సత్తా లేదా? మీరు తెలుసుకుంటే చేయగలరు, కానీ మీకు పాపం చాలా ప్రీ ఆక్యుపేషన్స్ ఉంటాయి. మళ్ళీ రామ్మోహన్ నాయుడు చెప్పండి, నువ్వు ఆట ఆడుకోవయ్యా, ఎవడైతే లంచాలు తీసుకుంటాడో అన్నీ వేసేయంటే మా రామ్మోహన్ నాయుడు లేడా? ఆట ఆడిచ్చేస్తాడు. ఈ గివ్ ది పవర్స్ టు రామ్మోహన్ నాయుడు, సర్టన్లీ హీ విల్ టర్న్ అరౌండ్ దిస్ సిచ్యుయేషన్. మాకు కావాల్సింది ప్రజల ప్రాణాలు కాపాడటమే కానీ ఈ లంచాలు కాదండి. సియోమి అండ్ రామ్జీ, సీనియర్ జర్నలిస్ట్, గుడిగంట టీవీని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మనకండి. ఇప్పుడు యూట్యూబ్ వాళ్ళు కొత్త రూల్స్ పెడుతున్నారు, మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే ఆపేస్తారంటే ఛానల్ని. మీ ఇష్టం, మరి మీకు కావాలంటే చేయండి, లేకపోతే మానేయండి, మీ ఇష్టం. మరి ఇంటర్నేషనల్ న్యూస్ చూద్దామా? మొట్టమొదటిగా మనం మాట్లాడుకోవాల్సింది ట్రంప్ బాబాయ్ ఏమంటున్నాడంటే, మధ్య నేను థర్డ్ టర్మ్ కూడా నేను ప్రెసిడెంట్గా పోటీ చేయమని, నేను ఎప్పుడు పోటీ చేస్తాను అండవు. నన్ను అందరూ పోటీ చేయమని అడుగుతున్నారు, చూస్తున్నాను అది ఎలాగా అనేది. ఎందుకంటే
అది పోటీ చేయటం అనేది చాలా కష్టమే, రాజ్యాంగాన్ని మార్చాలి, అంత మెజారిటీ మనకి లేదు. బట్ ఎనీహో ఐ థింక్ సీరియస్లీ అబౌట్ ఇట్, పాపం ఐ డోంట్ వాంట్ టు డిసప్పాయింట్ దెమ్ అన్నాడు. అంటే మనవాడికి ఇంకోసారి కూడా ఇంకో 4 సంవత్సరాల పాటు ప్రపంచాన్ని నాశనం చేసే వరకు నిద్రపోవడం అనమాట. మీ ఇష్టం అమెరికా ప్రజలారా. ఇంకా ప్రపంచంలో అమెరికా అనేది ఆ కొద్దిపాటి మిగిలి చూసారా, పరువు కానీ ప్రతిష్ట కానీ ఏదైనా, అది కూడా పోవాలంటే ఆయన్నే ఎన్నుకోండి, ప్రపంచ ప్రజలంతా కూడా మీకు దండం పెడతారు. ఆహా, ఎంతటి మహానుభావులు బాబు మీరు, మీలాంటి వాళ్ళు ప్రపంచంలో ఉండాల్సిందే. ఎందుకంటే ఇంతవరకు మీ అమెరికా ప్రజలకి మిగతా వాళ్ళ మీద ఎంత చులకన చూపు చూస్తారంటే అంత చులకన చూపు చూస్తారు. ఢిల్లీలో ఈ పంజాబీ వాళ్ళు సౌత్ ఇండియన్స్ అని కొంచెం నల్లగా ఉన్న వాళ్ళని చూస్తే వాళ్ళు ఎంత హీనంగా చూస్తూ ఉంటారో, సేమ్ టు సేమ్ ఎక్కడైనా వివక్షే, అది తేడాలు ఇటు అటు వస్తూ ఉంటుంది. మరి ట్రంప్ 3వ సారి గెలుస్తానికి నేను ఎలా పోటీ చేయాలని చెప్పి ఆయన ఆలోచిస్తున్నాడు. బాగుంది. మరి పుతిన్ గారు ఏం చేస్తున్నారు? పుతిన్ గారికి ఏంటంటే పాపం మొన్న చాలా వాళ్ళ యుద్ధ విమానాలకి వాటికి సప్లై చేసే దీని మీద ఉక్రెయిన్ వాళ్ళు వచ్చి దాడి చేశారు చాలా భయంకరంగా. 1200 కిలోమీటర్ల లోపలికి వచ్చి వాళ్ళు చాలా టాక్టిక్స్గా ఒకసారి 100, 150 వీటిని పంపించారు. దాంట్లో ఏంటంటే చాలా వరకు డెకాయ్, అంటే అవి నిజమైనవి కాదు, వాళ్ళు పాపం పేల్చారు. కానీ పేల్చినప్పుడు ఈ డెకాయ్ అన్నీ కూడా పడిపోయాయి. అసలు ఈయన మొత్తం 1200 కిలోమీటర్ ముందుకు వెళ్ళిపోయి పాపం దాని మొత్తాన్ని కూడా, ఆ రిఫైనరీ మొత్తాన్ని కూడా నాశనం చేసాయి. మరి దాంతో చాలా బాధపడినటువంటి ఈ యొక్క పుతిన్ కూడా మరి ఈ రోజున వాళ్ళ యొక్క ప్రజలు ఉండే స్థలాల మీద దెబ్బ కొట్టడం జరిగింది. అలాగే ఉంటుంది అంటే పక్కవాడికి ఇంకా తిక్క రేగితే మక్కలేరు కొడతారని చూసారా, అలాగే తిక్క రేగినప్పుడు పుతిన్ కూడా మక్కలేరు కొడతాడు. అక్కడితో ఆగడు. నా ఉద్దేశం ప్రకారం అంటే రాబోయే రోజుల్లో నాటో దేశాలు ఎవరైతే సపోర్ట్ చేస్తున్నాయో ఆ సపోర్ట్ చేసిన దేశాల మీద కూడా ఇతని యొక్క కక్షని తప్పకుండా తీర్చుకుంటాడండి పుతిన్. నిజంగా మరి అలా జరిగితే ఏమవుతుంది? చెప్పండి. అంటే అలాంటి పెద్ద పెద్ద బాంబులు వేస్తాడని కాదు, చిన్న బాంబులు చుట్టుపక్కల ఉన్న కొన్ని దేశాలు, పోలాండు అలాంటివి, వాటి మీద మాత్రం ఖచ్చితంగా వేసి మిగతా దేశాలకి కొద్దిగా వార్నింగ్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాడేమో అనిపిస్తున్నది. మరి విపరీతమైన లాస్. మరి దీనికి సపోర్ట్గా మనకి అతనికి పాపం నార్త్ కొరియా నుంచి కిమ్ చాలా హెల్ప్ చేస్తున్నాడు. వాళ్ళ దేశం నుంచి సుమారు 50,000 మంది కింకర్లని, సైన్యాలని కింకర్లు అంటారు, యమ కింకర్లు అంటాం కదా, అట్లాగే ఈ యమ కింకర్లు 50,000 మంది పంపించాడు. మీరు పోరాడంట అని చెప్పేసి వాళ్ళకి ఆయుధాలు ఇచ్చేసి, ఎందుకు ఇచ్చావయ్యా అని అడిగితే, మా వాళ్ళకి యుద్ధాలు చేయడంలో ట్రైనింగ్ లేదండి, వాళ్ళ పెద్ద అనుభవం లేదు, మరి పాకిస్తాన్కే నాకు 5 యుద్ధాలు అనుభవం ఉందని చెప్పి పోజు కొడుతున్నాయి కదా, కనీసం మా వాళ్ళకి ఒక యుద్ధం లేకపోతే ఎలాగని చెప్పి పంపిస్తున్నాడు. ఉన్నవాడు ఉంటాడు, పోయేవాడు పోతాడు, మాకేంటి అది సమస్య ఏంటిది అని పాపం కిమ్ అంటాడు. సరే వాళ్ళంతా అక్కడ వచ్చి ఇక్కడ చేస్తుంది. ఒక రకంగా పుతిన్ ఏం చేస్తున్నాడంటే వాళ్ళని పంపించేసి, మరి అమెరికా ఇతన్ని సర్వనాశనం చేసింది కదా, అంటే డైరెక్ట్గా అమెరికా యుద్ధం చేయకుండా ఆర్థికంగా రష్యాని ఎలా దివాలా తీయించాలి, ఆ దేశాన్ని ఎలాగ నాశనం చేయాలి అని కోరుకుందో దానికి ఇదిగా అక్కడ అతనికి జెలెన్స్కీకి కావాల్సిన ఆయుధాలు, తర్వాత శాటిలైట్ పిక్చర్స్ అన్నీ ఈ నాటో దేశాలన్నీ కలిపి వాళ్ళకి ఇచ్చి పాపం రష్యాని చాలా దాడి చేసాయి. ఇప్పుడు అవకాశం దొరికింది పుతిన్కి. అమెరికాని ఎక్కడెక్కడ దెబ్బ కొట్టాలి, ఎలా దెబ్బ కొట్టాలి, యుద్ధంలో సిగ్గుచేటుగా ఎలాగ మన ఉత్తర కుమారుడు పారిపోతాడు చూసారా, అలా ఉత్తర కుమారుడు పారిపోయినట్టుగా పారిపోయాడు ట్రంప్. ఆఖరికి అతను ఏమన్నాడంటే, ఈ యొక్క హెర్మోజ్ జలసంధిని నేను ఓపెన్ చేయను, నా ఇష్టం
ఇద్దరికో మన పేపర్లో ఉండేది, నా వార్త నా పేపరు నా న్యూస్ నా వార్త ఏదో ఉండేది, ఒక స్పెషల్ ఇది ఇవ్వండి, నా ఇష్టం నా వార్త అని నా పేపర్ను. అలాగా హర్మోస్ అంతా కూడా నాదే ఇష్టం అన్నట్టుగా ఆయన స్పష్టం చేశాడు. మరి ఈ ట్రంప్ ఇంకేం చేయలేక ఓకే ఓకే రైట్ అని. మరి అసలు యుద్ధానికి దిగింది దేనికోసం? అతని దగ్గర ఉన్న 400 కేజీల యురేనియం గురించి కదా, అది దాని గురించి మాట్లాడట్లా. వీళ్ళు మెమరాండం ఆఫ్ అండర్స్టాండింగ్ కుదుర్చుకున్నారు, దాంట్లో దాని ప్రసక్తే లేదు ఎక్కడ. మరి ఇది ఎలాగా అంటే మన ట్రంప్ గారిని అంత నీచంగా బట్టలు విప్పేసి పంపించాడు అమెరికాకి. ఓ చెడ్డీ మాత్రం ఉంచాడు. సిగ్గులేని అమెరికా ప్రెసిడెంట్ ఆ చెడ్డీతోనే రోడ్లను తిరిగేస్తున్నాడు. మళ్ళీ ఇంకోసారి కూడా టైం కూడా నేను ప్రెసిడెంట్ అవుతా అంటున్నాడు. మరి అది వాస్తవ పరిస్థితి. మన ఇజ్రాయెల్ దగ్గరికి వద్దాం. ఇజ్రాయెల్ అంటే మీ ఇష్టం, మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి. ఎప్పుడైతే ఈ యొక్క సున్నీ తెగ అంటే ముస్లిమ్స్లో రెండు తెగలు ఉంటాయి, సున్నీ షియా అని. ఇరాన్ ఏమో షియా, పాకిస్తాన్ ఏమో సున్నీ, సౌదీ అరేబియా సున్నీ, టర్కీ సున్నీ దేశం. ఈ సున్నీ దేశాలు కలిసి వాళ్ళు నాటో ఏర్పాటు చేశారు కాబట్టి ఇప్పుడు షియా ఉన్న దేశాలంతా కలిపి ఒక నాటో లాగా ఒక పక్క భారతదేశం, మరో పక్క ఇజ్రాయెల్ ఉండి చేద్దాం, వీళ్ళకి అదే ఇది కావాలి అని అనుకొని వాళ్ళు ఒక కూటమి ఏర్పాటు చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. మరి పాకిస్తాన్ వీళ్ళంతా కలిసి ఒక ముగ్గురు కలిసి నలుగురు కలిసి ఒక కూటమి ఏర్పడ్డారు కదా. అక్కడి నుంచి టెర్రరిస్టులు వచ్చేసి సౌదీ అరేబియా మీద నిన్నటి రోజున పిచ్చ కొట్టు కొట్టారు. టర్కీ రాలేదు, పాకిస్తాన్ రాలేదు. ఇదే కర్మరా బాబు అనుకుంటాడు పాపం సౌదీ అరేబియా. నిజమే ఆలోచించాలి కదా. మనందరిది ఒకటే జేబు. నిన్ను కొడితే నన్ను కొట్టినట్టు, నన్ను కొడితే నిన్ను కొట్టినట్టు అందరం కలిసి ఫైట్ చేద్దాం అనుకున్న వాళ్ళు, ఆఫ్టర్ ఆల్ ఈ తిరుగుబాటుదారులు, ఈ టెర్రరిస్టులు దాడి చేస్తేనే రానప్పుడు రేపొద్దు నిజంగా ఎవరినో వచ్చి కొట్టడానికి వచ్చి అనుకోండి, ఎవడు రాడనమాట. ఇది ఉత్తినే ఒక అంటే చిన్నపిల్లల ఆటలో అడ్డుపడి అంటారు సరే, అలా ఆడుకున్నారు అంతే టర్కీను పాకిస్తాన్ కలిపి. సౌదీ అరేబియాని ఒక గిని పిగ్గా చేశారు. సౌదీ అరేబియా ఊరుకోడు, తన మనసులో పెట్టుకుంటాడు, ఎక్కడ నొక్కాలో అక్కడ నొక్కుతాడు. రాబోయే రోజుల్లో పాపం పాకిస్తాన్కి తప్పదు. అదేవిధంగా ఈ యొక్క ఆధిపత్య పోరులో టర్కీకి ఇరాన్కి ఇది మన సౌదీ అరేబియాకి బాగా పోరు జరుగుతుంది. మేమే అసలైన ఇది, మా దేశంలోనే మక్కా మసీద్ ఉంది, ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మేమే హీరోలు అంటాడు. లేదు మా వంశీకులే ఇది అని చెప్పేసి టర్కీ ఎదుగా అంటాడు. ఇలా ఆధిపత్య పోరులో వాళ్ళు ఇదేం సాగదు. ఇంకా దాని గురించి ఎవరు పెద్ద భయపడాల్సిన పని ఏం లేదు. ఇది ఇంటర్నేషనల్ విషయాలు. మన నేషనల్ విషయాలు తెలియాలంటే ఇంకా మన రాహుల్ ఖాన్ ఉన్నాడు కదా, ఆల్మోస్ట్ రేపు ఒక్కరోజే లాస్ట్ డే అయిపోతుంది అనుకో. ఇంతవరకు అమిత్ షా వచ్చి ఫోటోలు సమాన్ చెప్పాలి, అమిత్ షా వచ్చి సమాన్ చెప్పాలి, అమిత్ షా వచ్చి సమాన్ చెప్పాలి, ఓ గోల 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 గోల. ఇంట్లో బాత్రూంలోకి వెళ్ళేటప్పుడు చూసారా టీషర్ట్ వేసుకుంటారా, ఆ టీషర్ట్ వేసుకుని గోల్ చేశాడు. ఇవాళ అమితాబ్ బచ్చన్ అది మన అమిత్ షా నేను వస్తున్నా రామయ్య బాబు అని చెప్పి ముందే చెప్పాను వచ్చేస్తే ఈ మనోడు బుడ్డోడు బయటకు వచ్చేసాడు. నో ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ టు హియర్ హిస్ స్పీచ్ అంటాడు. మరి ఇంతకాలం ఎందుకు నువ్వు అలాగా గోల్ చేసి అమిత్ షా వచ్చి మాట్లాడాలి అంటావు అని ఎవరు ఒక గట్టిగా కాలర్ పట్టుకుని అడగట్లే. ఎందుకంటే షర్ట్కి అయితే కాలర్ గట్టిగా ఉండి పాపం ఈ టీషర్ట్లకి పెద్దగా ఎక్కువ ఉండవు. మీరు చూసారో చూడలేరు, మీరు గమనించారు లేదా కానీ సాధారణంగా కరెక్ట్ ఫైట్ చేసేవాళ్ళు కానీ లేదా సైనికులు కానీ జుట్టు తక్కువ పెంచుకుంటారు. కారణం ఏంటంటే ఎప్పుడైనా సరే గొడవ జరిగినప్పుడు ఆ జుట్టు పట్టుకుని లాగుతారు చూసారా, అది జరగకుండా ఉండడానికి చిన్న వెంట్రుకలు పెట్టుకుంటారు వాళ్ళు. అలాగే మరి ఎవరైనా సరే కాలర్ పట్టుకుని కొడతారేమో అని చెప్పి రాహుల్ ఖాన్కి భయం వచ్చి ఎప్పుడు టీషర్ట్లు వేసుకుని ఈ సెషన్ మొత్తం టీషర్ట్ల మీదే. చివరాఖరికి ఏంటి భయపడి పారిపోయాడు. నేను చెప్తాను రా అని చెప్పి అన్నా సరే రాకుండా బయటకు వచ్చి ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ అంటాడు. అది ఎవడైనా రిపోర్ట్ ఉంటే వాడు చెప్పు తీసుకొట్టాలి ఇన్ని. మరి ఎందుకయ్యా ఇన్ని రోజులు టైం వేస్ట్ చేస్తే ప్రజల డబ్బులు అవి ఎవడు చేయడు. భారతదేశం కదా, మహిళా దేశ్ మహాన్.
ఇదండి నేషనల్ ఇంటర్నేషనల్. మరి ఇప్పటికే చాలా ఎక్కువ టైం గడిపిస్తుంది. మరి రేపటి రోజున మరిన్ని విశేషాలతో మీ ముందుకు వస్తాను. మీ ఎన్ రామ్జీ, సీనియర్ జర్నలిస్ట్, గుడిగంట టీవీ9. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మానకండి. మీ లైక్లు మాకు ఇప్పుడు చాలా అవసరం అండి. ఛానల్ నిలబడాలంటే మీరు లైక్ చేస్తేనే ముందుకెళ్తుంది. బాయ్.